ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుగా ఉంటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడివాడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయున్నది. 14వ వచనం. గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వల్లైనంత మట్టుకు రోమాలో మీకును సువార్త ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడును కాను. ఎలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. 16వ అధ్యాయం స్టార్టింగ్ చూసాం, ఎండింగ్ కూడా చదువుదాం. 25, 26, 27 వచనాలు. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారంగాను యేసుక్రీస్తును గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతులను అద్వితీయుడైన జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమెన్. సువార్త, దేవుని సువార్త. 1వ అధ్యాయం 1వ వచనం. ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం నా సువార్త, మై గాస్పెల్. గత వారంలో కొలసి పత్రికలో ఉన్న సువార్త సత్యాన్ని మనం ధ్యానం చేశాం. ద ట్రూత్ ఆఫ్ ద గాస్పెల్. ఈ సమయమందు ద పవర్ ఆఫ్ ద గాస్పెల్, సువార్తలో ఉన్న శక్తి గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. 1వ అధ్యాయం 16వ వచనం దానికి కీలకమైనది. సువార్త రక్షణ కలుగుచేయుటకు దేవుని శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్. రాను దినాల్లో ఎఫ్ఎస్సి పత్రికలో సువార్త మర్మం, మిస్టరీ ఆఫ్ గాడ్, ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. అపోస్తలుడైన పౌలు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. దేవుడు ఆయన ప్రత్యేకపరిచాడు. మనం చదువుకున్న వాక్య భాగం స్టార్టింగ్లోనే మనం చూస్తున్నాము, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడ్డాడు. ఏ వెసల్, ఏ స్పెషల్ వెసల్. సమస్త జనులకు సువార్త చెప్పటానికి దేవుడు ఒక వ్యక్తిని లేపాడు. ఆయన పేరు పౌలు గారు. అది మనం మర్చిపోకూడదు. ఎ స్పెషల్ పర్సన్ ఆన్ ఎర్త్. గలతీ పత్రిక 1వ అధ్యాయం 11 నుంచి ఆ మాటలు ఉంటాయి. నాకు ముందు చాలామంది అపోస్తులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నేను నేర్చుకోలేదు, నేరుగా నాకు యేసు ప్రభువే బయలుపరిచాడు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఒక ప్రత్యేకమైన పర్పస్ కొరకు ఏర్పాటు చేశాడు. ఆయన పేరు పౌలు గారు. అందుకే మనం చదువుకున్న వాక్య భాగంలో నా సువార్త అన్నాడు, మై గాస్పెల్. దేవుడు పౌలుకి సువార్తను బయలుపరిచాడు. ఆ సువార్త ఎక్కడ ప్రకటించబడినా అందులో శక్తి ఉంటుంది. అది దాని సారాంశం. చాలా ప్రాంతాలు తిరిగాడు ఆయన. తెస్సలోనిక పట్టణంలో చెప్పాడు, కొరింథీ పట్టణంలో చెప్పాడు, యెరూషలేములో చెప్పాడు, కానీ రోమా పట్టణంలో చెప్పలేదండి. ఆయనకు ఆశ రోమా పట్టణం వెళ్ళి చెప్పాలని. ఆనాటి ప్రపంచ కేంద్రం ఏంటి అంటే మనందరికీ తెలుసు, ప్రపంచాన్ని పరిపాలిస్తుంది ఎవరండి? రోమన్స్. ఫ్రమ్ స్కాట్లాండ్ టు ఇరాక్. BC 60 నుంచి దాదాపుగా 4th century వరకు రోమన్స్ ప్రపంచాన్ని పరిపాలించారు. వారికి పవర్ అంటే బాగా ఇష్టం, శక్తి. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచాన్ని మేము ఏలాలి, వీఆర్ ద పవర్ఫుల్ పీపుల్, సీజర్ ఈజ్ ద గ్రేటెస్ట్ పర్సన్. వాళ్ళు చెప్పేది అదే. కైసర్ చక్రవర్తి పవర్ఫుల్ పర్సన్, ఆయన గాడ్, ఆయన్నే పూజించాలి, ఆయన్నే లార్డ్గా ఎంచాలి. అది రోమా సామ్రాజ్యం అంతా విస్తరించింది. సీజర్కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారికి శిక్షే ఉంటుంది. కానీ ఆ రోమా పట్టణంలోకి వెళ్ళి పౌలు గారు పవర్ఫుల్ మెసేజ్ చెప్పాలని ఆశపడ్డాడండి. అందుకే ఈ పత్రికలోనే ఈ సువార్త గురించి చర్చించాడు. టోటల్ ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు సువార్త అనే అంశం మీదే మనం చూస్తున్నాం. ఈ సమయమందు సువార్తలో ఉన్న కొన్ని ప్రత్యేకతలు మనం జ్ఞాపకం చేసుకు. మొదటి వచనంలో దేవుని సువార్త, ద గాస్పెల్ ఆఫ్ గాడ్.
మానవుడు కనిపెట్టింది కాదు, బిషప్స్ కనిపెట్టింది కాదు, పాస్టర్స్ కనిపెట్టింది కాదు. ఒక గ్రూప్ ఆఫ్ పెద్దలందరూ కూర్చొని ఇన్స్టిట్యూషన్లో ఏర్పడి కొన్ని దినాలు చర్చించి ఒక ఫామ్ చేసింది వాళ్ళు కాదు. దేవుని హృదయాంతరాల నుంచి వచ్చింది. దానికి ఏం పేరండి? దేవుని సువార్త. ద గాస్పెల్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్. దేవుని హృదయాంతరాల్లో నుంచి వచ్చింది సువార్త. 1:10 మాట మనం చూస్తున్నాం. కుమారుని సువార్త. ఎవరి గురించి? సన్. సబ్జెక్ట్ ప్రభువైన యేసుక్రీస్తు వారు. సోర్స్ గాడ్ ద ఫాదర్. సబ్జెక్ట్ ఎవరి గురించి? మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి. దట్ ఈస్ ద గాస్పెల్. ఇదే 15వ అధ్యాయంలో ఉంటుంది క్రీస్తు సువార్త. ఏంటి సువార్త అంటే? దాని యొక్క ప్రత్యేకత ఏంటి? దాని స్పెషాలిటీ ఏంటో మనం ఇప్పుడు కొద్దిగా ధ్యానం చేయబోతున్నాం. ఈ యొక్క అంశం అంతా బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో రోమాపత్రిక చాలా ప్రత్యేకమైనది. ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులను ప్రభావితం చేసింది. 4వ శతాబ్దంలో సెయింట్ అగస్టిన్, ఆయన జీవితాన్ని మార్చేసింది రోమాపత్రిక. మార్టిన్ లూథర్ జీవితాన్ని మార్చింది రోమాపత్రిక. జాన్ వెస్లీ గారు, ఇంగ్లాండ్ జాన్ వెస్లీ గారు, రాజమండ్రి జాన్ వెస్లీ గారు కాదండి, ఇంగ్లాండ్ జాన్ వెస్లీ గారిని మార్చింది ఏ సువార్త, ఏ పత్రిక? రోమాపత్రిక. గ్రేట్ పర్సనాలిటీస్ వారి జీవితాల్లో ప్రభావం చేయబడ్డారంటే రోమాపత్రిక ఒక స్పెషాలిటీ. అది మన జీవితంలో కూడా రోమాపత్రిక చదివే కొద్దీ శక్తి చేత నింపబడతాం. ద పవర్ ఆఫ్ గాడ్. అక్కడ ఉపయోగించబడిన మాట శక్తి అనేది గ్రీకులో డైనమైట్. మనకు తెలుసు కదండి. ఈ మధ్య ఇజ్రాయెల్స్ ఏం చేశారు? పేజర్లను పేల్చేశారు. పేజర్స్, ఫోన్లు, సెల్ ఫోన్లు. దేని ద్వారా అంటే జస్ట్ ఒక కమాండ్ కదా, ఒక మెసేజ్ పంపించారు. అవి ఏమైనాయి? మెసేజ్కి పేలిపోయింది. అణుబాంబు తయారు చేసినా అది పేలాలంటే ఏం కావాలి? ఒక మెసేజ్ కావాలి. సువార్తలో దానికి మించిన శక్తి ఉంది. వాట్ ఈస్ ద గాస్పెల్? ఏంటి సువార్త అంటే? ఆ దినాల్లో రోమ్ పట్టణం, అక్కడికి వెళ్ళి ఏది జరిగినా కూడా ప్రపంచమంతా వెళ్ళిపోయింది. అలాంటి కమ్యూనికేషన్ ఉంది. ఉదాహరణకు యేసుప్రభు టైంలో జన్మించినప్పుడు ప్రజాసంఖ్య రాయించాలని ఆజ్ఞ అయింది కదా. ఆజ్ఞ ఎంతవరకు అండి? ఎవరి వరకు? సమస్త జనులుగా, కొద్దిమందికేనా? ప్రజాసంఖ్య రాయవలనని సర్వలోకమునకు ప్రజాసంఖ్య ఆజ్ఞ ఎక్కడ జారీ అయింది? రోములో జారీ అయింది. ఆ న్యూస్ వెళ్ళిపోయింది. అలాంటి కమ్యూనికేషన్ ఉంది. స్పెషల్ డోవ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. చక్రవర్తి సీల్ పెట్టి ఒక మెసేజ్ పంపించాడంటే యెరూషలేము వచ్చేస్తాయి. రోము నుంచి యెరూషలేముకి వస్తాయి, రోము నుంచి కొరింథీకి వెళ్తాయి, రోము నుంచి మాసిదోనియాకి వెళ్తాయి. న్యూస్ స్ప్రెడ్ అయింది. ఎక్కడి నుంచి? రోము నుంచి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కూడా ఆ రోమ్ పట్టణం వెళ్ళి అక్కడ సువార్త చెప్తే ప్రపంచమంతా వెళ్ళిపోయిద్దని ఆయన యొక్క ఉద్దేశం. అందుకనే 1వ అధ్యాయం ఆ మాట మనం చూస్తున్నాం. సమస్త జనులు. 1:8 సర్వలోకము, సమస్త జనులు ఆ రోమ్ పట్టణం వెళ్ళి ఈ శక్తిగల సువార్త చెప్పాలని తహతహలాడాడు. ఒక ప్రీచర్ గలని తహతహలాడాడు. ఆ వెళ్ళే ముందు వాళ్ళకి లెటర్ రాశాడు. నేను త్వరలో మిమ్మల్ని కలుసుకోబోతున్నాను, మీకు సువార్త చెప్పబోతున్నాను. 3 విషయాలు చెప్పాడు. చూడండి 14వ వచనంలో, గ్రీసు దేశస్తులు కాని వారికి నేను రుణస్థుడను. 15వ వచనంలో, సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. 16వ వచనంలో, నేను సిగ్గుపడను. 3 గ్రేట్. ఆయన మోటివ్స్ 3 గొప్పవి. ఏంటి? నేను రుణస్థుడిని. ఎవరికి? గ్రీసు దేశస్తులు కాని వారికి నేను రుణస్థుడిని. రెండవది, నా వల్ల అయినంత మట్టుకు. మనం ఏం చేయగలమండి? నా వల్ల ఎంత మట్టుకు చేయగలను, అంతేగాని అది మించి చేయలేం కదా. ఐఎమ్ రెడీ టు ప్రీచ్ ద గాస్పెల్. మూడవదిగా, నేను సిగ్గుపడువాడును కాను. ఏంటి ఈ యొక్క సువార్తలో ఉన్న ప్రత్యేకత ఏంటి కదా? బైబిల్లో సువార్త అనే మాట మనం చూస్తాం. మనకు వార్తా పేపర్లు ఉంటాయి. వాటిలో ఏముంటుందండి? వార్తలే, న్యూస్, ప్రింట్ మీడియా. ఏ వార్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది? గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా? బ్యాడ్ న్యూస్ ఎక్కువ చూస్తారు, గుడ్ న్యూస్ ఎక్కువ చూస్తారు? చెప్పండి. ఒకడు హత్య చేశాడంటే ఎలా చేశాడు, అవన్నీ క్రైమ్ న్యూస్ చూస్తారు బాగా. అపోస్తలుడైన పౌలు గుడ్ న్యూస్ చెప్పే ముందు బ్యాడ్ న్యూస్ చెప్తున్నాడు. ఫస్ట్ 1వ అధ్యాయం 17 నుంచి 3వ అధ్యాయం 22వ వచనం వరకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. బ్యాడ్ న్యూస్ టు మెన్, బ్యాడ్ న్యూస్ టు ఆల్. మానవాళికి బ్యాడ్ న్యూస్ చెప్పాడు. ఇక 24 నుంచి గుడ్ న్యూస్ చెప్పటం మొదలుపెట్టాడు కదా. మనందరికి బాగా తెలిసిందే 3:23 ఆ టెక్స్ట్ మనందరికి బాగా తెలుసు. ఏ భేదం లేదు,
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను, దట్ ఈస్ ద బ్యాడ్ న్యూస్. ఇక 24 నుంచి గుడ్ న్యూస్ చెప్పాడు. ఆ గుడ్ న్యూస్ కూడా మనం చూడబోతున్నాం. కాబట్టి సువార్తలో శక్తి ఉంది. ఈ 2024 కూడా ఉందా? ఈజ్ దిస్ గాస్పెల్ పవర్ఫుల్ టుడే? నమ్ముతున్నారా? 2000 సంవత్సరాల క్రితం పౌలు చెప్పిన మాట ఇప్పుడు కూడా వ్యాలిడేనా? వ్యాలిడే కాదా? సువార్తలో శక్తి ఉందా లేదా? ఇదే మాట కొరింథీ పత్రికలో కూడా ఉంది. సిలువను గుర్చిన వార్త నశించిన వారికి వెర్రితనం కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి, సువార్తలో పవర్ ఉందండి. మరి మనం చెప్పే సువార్తలో పవర్ లేదు కదా, పవర్లెస్. అదే కదా బయట వాళ్ళంతా, ఏం పవర్లెస్ గాస్పెల్. మెసేజ్లో ప్రాబ్లం లేదు, మోటివ్లోనే ప్రాబ్లం వచ్చింది. మెసేజ్లో ప్రాబ్లం లేదు, మెథడ్లోనే చేంజ్ వచ్చింది. అందుకే సువార్తలు ఏం లేదండి, శక్తి లేదు. ఈ 15 అధ్యాయంలో పౌలు ఒక హింట్ ఇచ్చాడు. దయచేసి చూడండి, రోమపత్రిక 15 అధ్యాయం. ఇదిగో సాతానుడున్నాడు, జాగ్రత్త. 20 వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా చేతగా దొక్కిస్తాడు కదా. సాతాన్ పని ఏంటంటే దేవుని మెసేజ్ మార్చటం. ఈడెన్ గార్డెన్లో జరిగింది అదే. ఆదాము అవ్వలకు దేవుడు చెప్పిన సందేశం ఏంటి, సాతాను చెప్పిన సందేశం ఏంటి? రెండు పక్క పక్కన పెట్టి చూస్తే ఒకటే మెసేజ్ లాగా ఉంటుంది, కానీ జస్ట్ టర్న్ చేశాడు, ట్విస్ట్ చేశాడు కదా. సాతాను పని ఏంటి అంటే దేవుని యొక్క మాటను ఏం చేయటం అండి, టర్న్ చేయటం, ట్విస్ట్ చేయటం. సువార్త ఎప్పుడైతే చేంజ్ అయిపోయిందో, దాని యొక్క స్వరూపం చేంజ్ అయిపోయిందో, అది పవర్లెస్ అయింది. కానీ ఇంకా సత్యమైన సువార్తకు శక్తి ఉంది. ఏం చేశాడు సాతాను? ఏం చేశాడంటే, సువార్త ఏంటండి, పండగలు చేయాలి సార్, సబ్బాతు చేయాలండి, విశ్రాంతి దినం పాటించాలండి, ఆజ్ఞలు పాటించాలండి. ఈ మధ్య ఒక సహోదరుని అడిగాడు, ఏంటి బ్రదర్ మీరు కొత్తగా చెప్తున్నారు, అసలు ఓల్డ్ టెస్టమెంట్లో దేవుడు ఎన్ని నియమాలు ఇచ్చాడు, ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, ఎన్ని స్టాట్యూట్స్ ఇచ్చాడు, అవన్నీ చేయకుండా ఎట్లా వెళ్తామండి పరలోకంలోకి? మీరేంటి సార్ సువార్త చెప్తే నమ్ముతారని తప్పుడు బోధ చేస్తున్నారంటే నేను నవ్వాను. బ్రదర్ నీకు అర్థం కాదు అదే, అవన్నీ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ చేసేసాడు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ బిలీవ్ హిమ్, ఎక్స్పెక్ట్. సాతాను ఏం చేశాడంటే సువార్త స్థానంలో అనేకమైన పండగలు పెట్టాడు. ఇంకొద్దిమంది ఏం చేశారంటే సువార్త చెప్తే ఎవరింటారు బ్రదర్, స్వస్థతని పెడితే బాగుంటుంది కదా. టోటల్ ప్రోగ్రామ్ చేంజ్ అయిపోయింది కదండి. వాళ్ళ మెసేజ్ అంతా ఏంటి, యేసుప్రభుని నమ్ముకుంటే రోగాలు పోతాయి, యేసుప్రభుని నమ్ముకుంటే అప్పులు పోతాయి. చెప్పండి, యేసుప్రభుని నమ్ముకుంటే కోర్టు కేసులు కొట్టివేయబడతాయి, యేసుప్రభుని నమ్ముకుంటే బాధలు పోతాయి. మీరు ఈ నైట్ తప్పనిసరి ఒక పని చేయాలి. 1వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు ప్రతి వచనం చదవండి. ఎక్కడైనా అపోస్తులైన పౌలు రోగాలు, అప్పులు, బాధలు, కష్టాల గురించి చెప్పాడని చూడండి. ఎక్కడా చెప్పబడలేదు, కేవలం పాపాల గురించే చెప్పాడు. ఎప్పుడైతే సువార్త స్వరూపం మారిపోయిందో అది పవర్లెస్ అయిపోయింది. ఇంకొంతమంది ఇంకొంచెం ముందుకు వచ్చి ఏం చేశారంటే, మీరు దీవించబడాలంటే మా ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయండి, ఆశీర్వదించబడతారు. ఇక వాళ్ళు ప్రోగ్రామ్స్కి స్పాన్సర్ చేస్తారు, ఒక 10,000 రూపాయలు ఇంత స్పాన్సర్ చేస్తారు, ఒక ఫోటో పంపిస్తారు. రోజు ఆ ఫోటో చూసుకోవటం, మేము స్పాన్సర్ చేసాం, ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి, పరలోకం వెళ్ళిపోతాం. ఆ చర్చికి 1,00,000 రూపాయలు ఇచ్చాం, దేవునికి మేము ఇచ్చాం, ఎక్కడికి వెళ్తాం చెప్పండి, ఎక్కడికి వెళ్తాం? సువార్త యొక్క స్వరూపం మారిపోయింది, అందుకే పవర్లెస్ అయింది. కానీ నిజమైన సత్య సువార్తలో ఇప్పటికి కూడా ఏముందండి, శక్తి ఉంది. చూద్దాం మరి బ్యాడ్ న్యూస్ ఏంటి, నోట్ చేసుకోండి. అపోస్తలుడైన పౌలు 20వ వచనం నుంచి క్రియేషన్ నుంచి స్టార్ట్ చేశాడు. ఫ్రమ్ క్రియేషన్ టు క్రాస్, సృష్టి నుంచి సిలువ వరకు ఏం జరిగిందో ఒక రివ్యూ చేశాడు. 20, 22 వచనాల్లో దేవుడు సృష్టికర్త, ఆయన యొక్క శక్తి, ఆయన మహిమ, ఆయన గుణగణాలు అనేక వస్తువుల్లో బయలుపరిచాడు. గాడ్ మేనిఫెస్ట్ చేశాడు. మానవుడు ఏం చేశాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. మానవ ప్రపంచం కృతజ్ఞతతో నింపబడింది. మనం తెలుగులో ఆపోజిట్ వర్డ్స్ గుర్తున్నాయా మీకు? కృతజ్ఞత, దానికి ఆపోజిట్ ఏంటండి, కృతజ్ఞత. జస్ట్ ఒక్క మెలికే తగ్గింది అంతే. కృతజ్ఞత మానవుడి యొక్క స్థితి, ఇన్గ్రాటిట్యూడ్. అది మొట్టమొదటి బ్యాడ్ న్యూస్. దేవుడు
మనకెన్నో మేలు చేస్తే రోజు ఉదయం లేచి లార్డ్ నిజమైన దేవ, సృష్టికర్తమైన దేవ, నీకు థ్యాంక్ యూ అని చెప్పలేకపోతున్నాడు మానవుడు. ఈ డే ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్, ఈ యొక్క హౌస్ ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్, ఈ యొక్క గృహం ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్, బిడ్డలు ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్. మానవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. నెంబర్ 1. రెండోది మనం చూస్తున్నాము 22, 23 వచనాల్లో వాదాల్లో వ్యర్థులయ్యారు. దేవుడుంటే ఇవన్నీ జరుగుతాయా? దేవుడుంటే ఇంత పాపం జరిగిద్దా? ఇన్ఫిడాలిటీ. రెండోది ఏంటండి? ఇన్ఫిడాలిటీ అంటే హేతుబద్ధం, వాటిని అనేకమైన క్వశ్చన్ చేయటం. అజ్ఞానులైపోయారు. రెండో బ్యాడ్ న్యూస్ ఏంటి కదా, ఈ మానవ ప్రపంచంలో వీరు కూడా ఉన్నారు. ఎవరండి? దేవుడు ఉన్నాడా? మూడవది మనం చూస్తున్నాం 23, 24, 25 వచనాల్లో ఐడోలట్రీ. దేవుని స్థానంలో విగ్రహాలు పెట్టారు. దేవుని మహిమను జంతువులు, పక్షుల రూపంలోకి మార్చారు కదండి. దేవుడిని ఊహించుకోవటం, అనేక విగ్రహాలు వెలిసినాయి. ఎన్ని రకాల విగ్రహాలు ఉన్నాయండి కదండి, ఎన్ని కాంబినేషన్స్ ఇవన్నీ. ఒకడు మనిషిగా ఉంటాడు, ఒకడు జంతువుగా ఉంటాడు, ఒక పక్షిగా ఉంటాడు. అవునా కదా? దేవుని మహిమను ఎందులోకి మార్చారండి? విగ్రహాల్లోకి మార్చారు. ఐడలట్రీ. దేవుడు దాన్ని చాలా తీవ్రంగా పరిణమించాడు. ఓల్డ్ టెస్టమెంట్ చదివితే మాటికి ఇశ్రాయేల్ ప్రజలు అదే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? విగ్రహాల జోలికి వెళ్తున్నారు. దేవుడు దాన్ని చాలా సీరియస్గా గుర్తించాడు. 4వదిగా మనం చూస్తున్నాం 26, 27, 2 వచనాల్లో ఇమ్మోరాలిటీ, అపవిత్రత. స్త్రీలు, పురుషుల వివాహాలు. వారు గతి తప్పారు. వారి యొక్క భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. 2 దినాల క్రితం ఒక వీడియో చూశాను, చాలా షాక్ అయ్యాను. ఒక పాస్టర్ గారు ఆ సంఘంలో జరుగుతున్న పరశరీరానుసారం హోమోసెక్సువాలిటీ చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. అసలు ఆయన చెప్తున్నారు, ఆ ఇంటిలోకి స్త్రీలు ఎవరు రాకూడదంట, పురుషులే వెళ్ళాలంట. చాలా చాలా షాకింగ్ న్యూస్ అది. ఆల్రెడీ పౌలు గారు ముందే చెప్పాడు, స్త్రీలు కదా, ఈనాడు అదొక ఫ్యాషన్ అయిపోయిందండి, ఇమ్మోరాలిటీ. తర్వాత మనం చూస్తున్నాము 20, 30, 31 వచనాల్లో ఇంజస్టిస్, నరహత్య, హింస, ఈర్ష్య, ద్వేషము, మత్సరము, నరహత్య, తల్లిదండ్రులకు అవిధేయులు, అనురాగరహితులు, నిర్దయులు. ఎవరంటండి? మానవుడు 100 రూపాయల కోసం చంపిరమ్మంటే చంపేస్తున్నారండి, జస్ట్ ఫర్ 100 రూపీస్. మనం చూస్తున్నాం. దిస్ ఈజ్ బ్యాడ్ న్యూస్. 2వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఎన్నుకున్నాడు, ఒక జాతిని ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నుకున్నాడు, వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. మీరు సరిగా ఉండండి, నీతిమంతులుగా ఉండండి అంటే వారు కూడా దారి తప్పారు. ఇక 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, ఏ భేదం లేదు, అందరూ ఏం చేశారండి? పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను. వెరీ సింప్లీ, టోటల్ కన్క్లూజన్. అసలు బైబిల్ అంతా ఒక్క వచనంలో ఇమిడిపోయిందండి. ఏ భేదం లేదు, రంగులో భేదం లేదు, వర్ణంలో భేదం లేదు, కులంలో రంగులో భేదాలు ఉన్నాయి, కులంలో భేదాలు ఉన్నాయి, ప్రాంతాల్లో భేదాలు ఉన్నాయి, వీటిలో భేదాలు ఉన్నాయి. ఇందులో భేదం లేదండి, పాపం విషయంలో భేదం లేదు. కానీ గుడ్ న్యూస్ ఏంటి? 24 వచనం చూడండి. గుడ్ న్యూస్ తెలియజేస్తున్నాడు. మనందరి కొరకు దేవుడు తన కుమారుని బోధించాడు. ఆయన రక్తం చిందించాడు, ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. ఇదే గ్రాండ్ న్యూస్, ఇదే గ్లోబల్ న్యూస్, ఇదే గ్రేట్ న్యూస్. ఎవరైతే నమ్ముతారో వారిని ఏమవుతున్నారండి? నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇది టోటల్ ప్రోగ్రామ్ చేంజ్ చేసింది. బ్యాడ్ న్యూస్ చెప్పాడు, ఎన్నో విషయాలు చెప్పాడు. ఒక గుడ్ న్యూస్, జస్ట్ బిలీవింగ్. యేసు ప్రభు మన కొరకు రక్తం కార్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు అనే సువార్తను నమ్మటమే నిజమైన నీతిమంతులం అవుతున్నాం. అన్యజనులు అన్రైచియస్, అనీతిమంతులు. యూదులు సెల్ఫ్ రైచియస్, స్వనీతిపరులు. కానీ దేవుడు ఆయన నీతిని వెల్లడి చేశాడు. మన స్థానంలో తన కుమారుని వధించాడు. 5వ అధ్యాయం ఇంకా క్లారిటీగా ఉంటుంది, చాలా అంశాలు ఉంటాయి. ద గిల్ట్ ఆఫ్ మ్యాన్, మానవుని యొక్క అపరాధం. ద గ్రౌండ్ ఆఫ్ జస్టిఫికేషన్, 3వ అధ్యాయంలో ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడుతుంది. 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 6, 7, 8 వచ్చిన చదివితే, ఎలా అనగా మనం ఇంకా బలహీనమై ఉండగా, భక్తిహీనమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను.
క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. ఆయన రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, ఉగ్రత నుంచి తప్పించబడుతున్నాం. దిస్ ఈజ్ ద గాస్పెల్. 2000 years క్రితం దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తము చిందించాడు కదా, చిందించలేదా చెప్పండి? ఆయన శిలువలో పలికిన మాట ఏంటంటే ఇట్ ఈజ్ ఫినిష్డ్, సమాప్తం అయిపోయింది. ఏం సమాప్తం అయిపోయింది? ఆ యొక్క సువార్తకు కావలసిన మానవుడు నీతిమంతుడు అవడానికి కావాల్సిన అంతా ఆయన సమాప్తం చేశాడు. ఆయన చనిపోయాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. ఇది సువార్త. ఓకే బ్రదర్, బాగానే ఉంది. ఆ సువార్తలో ఏంటి శక్తి? వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాస్పెల్? ఇప్పుడు మనం చూద్దాం, ఒక 7 ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. ఆ సువార్తలో ఏ శక్తి ఉందో, ఈ సువార్తను విశ్వసించిన వారి జీవితాలు ఏ విధంగా చేంజ్ అవుతాయో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఒక 7 ఎగ్జాంపుల్స్ తర్వాత మీరు ధ్యానం చేయండి. మనం చదువుకున్న 5వ అధ్యాయంలోనే ఒక మాట, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, వీక్. ఏమవుతున్నారు బలహీనులు? సువార్త విని దయచేసి అందరూ మీ ఫింగర్ పెట్టండి, ఆ వచనాలు నోట్ చేసుకోండి. 15వ అధ్యాయం చూడండి, చాప్టర్ 15 verse 1. కాగా బలవంతులమైన మనం, అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాస్పెల్. బలహీనులను బలవంతులుగా చేస్తుంది సువార్త. ద ఫస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ద గాస్పెల్ కదా. బలహీనులు ఏం చేస్తుంది బ్రదర్? బలవంతులుగా చేస్తుంది. ఇక్కడ బలహీనులు అంటే సమాజంలో బలహీనులు కాదండి, అనగారిన వాళ్ళు కాదు. బలహీనులు అంటే బీటువల్ తగ్గి బలహీనంగా ఉన్నవాళ్ళు కాదు. బలహీనులు అంటే సరైన ఫుడ్ లేక నో అలా చెప్పట్లేదు దేవుని వాక్యం. దైవిక విషయాలు బలహీనులుగా ఉన్నాం, ఏదో ఒక వ్యసనాలకు లోనైపోయాము. ప్రతి మానవుడు ఏదో ఒక బలహీనతలో కొట్టిమిట్టాడుతున్నాడు అంటే. మా అబ్బాయికి అప్పుడప్పుడు పాన్ తినే అలవాటు ఉందండి. అది కూడా సిగరెట్ తాగినప్పుడు, అది కూడా మందు తాగినప్పుడు, అది కూడా ప్యాకెట్ ఆడినప్పుడు అని చెప్పాడు ఒక ఆయన. ఇంత పెద్ద లిస్ట్ చెప్పాడంట. ఏం చేసినాడంట? పాన్ తినేవాడంట. ఎప్పుడంట చెప్పండి? సిగరెట్ తాగినప్పుడంట, అది కూడా ఎప్పుడంట? మందు తాగినప్పుడంట, అది కూడా ఏదో ఒక బలహీనత. కొంతమంది సీరియల్స్ బలహీనత. ఈ మధ్య ఒక బ్రదర్ చెప్పాడు, చర్చిలో మీటింగ్స్, బైబిల్ స్టడీ టైమింగ్స్ మార్చడానికి పాస్టర్మ్మ గారు చెప్పేదంట, మాకు ఆ టైంలో సీరియల్ ఉంది, నువ్వు టైం మార్చమని చెప్పేదంట అండి. పాస్టర్ గారిని టైం చేంజ్ చేయించేది దేనికోసం చెప్పండి బ్రదర్స్? జస్ట్ ఫర్ సీరియల్, సినిమాస్. మానవుని ఏదో ఒక బలహీనత ఉంది. డ్రగ్స్ ఎడిక్ట్ అవుతున్నారు, త్రాగుబోతులు అవుతున్నారు, జోతగారులు అవుతున్నారు, వ్యభిచారులు అవుతున్నారు. మానవుడికి బలహీనత ఉంది. నా జీవితంలో కూడా బలహీనతలు ఉన్నాయి ప్రభువుని నమ్ముకోకముందు. సినిమాలు చూడటానికి పరిగెరుకోవటానికి వెళ్ళేవాళ్ళం అండి. మీరు కొంతమంది పరిగెరుకున్నారా? పరిగెలో 2 రకాలు ఉంటాయి. వరి ఏరుకుంటే తక్కువ డబ్బులు వస్తాయి, మినుము ఏరుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. కాబట్టి అటు ఇటు చూసి ఏం చేసేవాళ్ళం అంటే, ఓదులు అంటారు కదా, లేపేసేవాళ్ళం. అది లేపేసి అటు ఇటు, అది ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు పెట్టి ఏం చేసేవాళ్ళం? సుధాకర్ ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. చాలా సంవత్సరాలు కలిసి తిరిగాము. క్రిస్టమస్ రోజు లంకేశ్వరుడు సినిమా చూశాను. నా వల్ల కాలేదు, బలహీనత. ఏదో ఒక బలహీనత ఉంది. కానీ సువార్త విన్నప్పుడు శక్తి. ఇప్పుడు మనం ఏమవుతున్నామండి? బలవంతులం అవుతున్నాం. అందుకే త్రాగుబోతులు మారిపోతున్నారు, వ్యభిచారులు మారిపోతున్నారు, వ్యసనపరులు మారిపోతున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాస్పెల్. రెండోదిగా మనం చూస్తున్నాం, పాపులమై ఉండగా, సిన్నర్స్ ఏమవుతున్నారు? రోమపత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. ఆహా, వండర్ ఆఫ్ ద గాస్పెల్. సిన్నర్స్ టర్న్ టు సెయింట్స్. పాపులు పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. ఇంతకన్నా గొప్ప సంగతి ఇంకేమైనా ఉందా? ఈ పత్రికలో చాలాసార్లు ఆ మాట వచ్చిందండి, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. 16వ అధ్యాయం చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయము 15వ వచనం, పరిశుద్ధులందరికీ. సిన్నర్స్ టు సెయింట్స్. ఈ లోకంలో ఏ వ్యవస్థ పాపిని పరిశుద్ధుడిగా మార్చలేదు. మీరు ఏ మతం అన్నా తీసుకోండి, ఎక్కడన్నా తిరగండి, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవన్నీ చేయండి 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 చేయండి, చేసిన చివరి తర్వాత గ్యారంటీ లేదు ఏమవుతామని. మాలలు వేసుకోండి, మళ్ళీ వేసుకోండి, మళ్ళీ వేసుకోండి కదా. ఎన్నోసార్లు పొరలండి, అటు చేయండి, ఇటు తిరండి, ఇటు తిరగండి. కొన్ని రూల్స్, కొన్ని లాస్ పెట్టారు. ఎన్ని చేసినా అడిగారు అనుకోండి, ఏమంటారో తెలుసా?
నో గ్యారంటీ. ఈ మధ్య ఒక సహోదరుడు పరిచయం అయ్యాడు. ఆయన, సార్ మీకు ఒక మార్గం చెప్పాలి సార్, మా మార్గం ఏంటి మీకు తెలియాలి సార్, రోజుకి 5 సార్లు ఇది చేయాలి సార్, అది చేయాలి సార్. మరి ఇంతకీ నీకు గ్యారంటీ ఉందంటే అది మాత్రం నేను చెప్పలేను సార్. నేను చెప్పలేడంట. పరలోకం వెళ్తాను గ్యారంటీ ఉందంటే చివరిదాకా కరెక్ట్గా ఉండాలి కదండి అంటున్నాడు ఆయనే. కానీ దేవుని వాక్యం అథారిటేటివ్గా చెప్తుంది, సిన్నర్స్ ఏమవుతున్నారు? సెయింట్స్. కొరింథీలో సువార్త విన్నారు, పరిశుద్ధులుగా మార్చబడ్డారు. తెసలోనికలో విన్నారు, పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. నో డౌట్ పాపులు సువార్త విని విశ్వసించినప్పుడు పరిశుద్ధులు అవుతున్నారు. ఎక్కువగా మన పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయడం చూస్తామండి? సెయింట్ యాన్స్, సెయింట్ జోసఫ్, సెయింట్ చెప్పండి, అదొక బ్రాండ్ అయిపోయింది. సెయింట్ ఎవరికి ఇస్తారంటే అందరికి ఇవ్వరు. క్యాథలిక్ సోదరులు ఆ ఫాదర్లకి కొన్ని వందల సంవత్సరాల తర్వాత వాళ్ళ పేరు మీద అద్భుతాలు జరిగితే ఆ అద్భుతాలను బట్టి వాళ్ళకి ఏమి ఇస్తారు చెప్పండి? సెయింట్హుడ్ ఇస్తారు. వెరీ స్పెషల్ పీపుల్, వెరీ కొద్ది మందికి మాత్రమే. నెక్స్ట్ వీక్ ఒక సెయింట్ జేవియర్ అని ఒక ఆయనకి భూస్థాపన చేయబోతున్నారు. ఎన్నో వందల సంవత్సరాల క్రితం కేరళలో సేవ చేశాడంట. ఆయన బాడీని జాగ్రత్తగా పదిలిపరిచారంట. ఆయన బాడీ డీకంపోజ్ అవుతుంటే గోవాలో బరియలు చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు చాలామంది వెళ్తున్నారు. ఎవరి దగ్గరికి? ఆ సెయింట్ దగ్గరికి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, యు ఆర్ ఏ సెయింట్. క్రీస్తునందు సువార్త ద్వారా విశ్వసించిన వారు ఎవరు చెప్పండి? సెయింట్స్. రెండవదిగా సిన్నర్స్ ఏమవుతున్నారండి? సెయింట్స్. దేవుని దృష్టిలో మనం పరిశుద్ధులు. నో డౌట్ సాతాను వాళ్ళని భయపెడతాడు, గందరగోళం చేస్తాడు. నువ్వు సెయింట్వా? ఎస్, ఐఎమ్ ఏ సెయింట్ బికాజ్ ఆఫ్ ద పవర్ఫుల్ గాస్పెల్. మూడవదిగా మనం చూస్తున్నాం రోమపత్రిక 5వ అధ్యాయం, మనం ఇంకా శత్రువులమై ఉండగా, ఎనిమీస్ ఆఫ్ గాడ్. ఎవరు శత్రువులు? మనకు శత్రువులు అయితే ప్రాబ్లం కాదండి కదా. ఈ లోకంలో శత్రుత్వం ఉన్నాయి, దేశాల మధ్య శత్రుత్వం ఉంది. రష్యా వర్సెస్ యుక్రెయిన్, ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఎంతో శత్రుత్వం ఉంది. అది గురించి కాదు, దేవునికి శత్రువులం, యాంటీ గాడ్స్. మనం దేవునికి శత్రువులం లేరా? ఈనాడు ఎంతమంది దేవుని వాక్యాన్ని ఎంత భయంకరంగా వక్రీకరించి మాట్లాడుతున్నారండి. ఈ మధ్య డిబేట్ చూసి తారాస్థాయికి వెళ్ళిపోయినాయి. ఈ మతం వాళ్ళు ఆ మతం, ఆ మతం వాళ్ళు ఈ మతం, అందులో ఉన్న ఇవి చేసుకుని అసలు బూతులే ఇక స్టార్ట్ అయిపోయినాయి. దేవునికి శత్రువులు. రోమపత్రిక 1వ అధ్యాయం చాలా శ్రేష్టమైన మాట. దయచేసి అందరూ చూడండి. ఆ మాటను బట్టి మనం దేవుని స్తుతించాలి. రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, ఆహా, ద బిలవ్డ్ ఆఫ్ గాడ్. చూసారా మాట? ఇప్పుడు మనం ఎవరమండి? సువార్త విని విశ్వసించిన వారు ఎవరు? 1, 2, 3 రోమాలో ఉన్న దేవుని ప్రియులు, ద బిలవ్డ్ ఆఫ్ గాడ్. ఎంత అద్భుతమైన మాట అండి. ఈ విశ్వమంతటిలో ఆయనకు ప్రియమైన వారు ఎవరంటే ఆయన కుమారుని యొక్క రక్తంలో పాపాలు కడుక్కున్న వారు ప్రియమైన వారు. ఇశ్రాయేలు కంటే, దేవదూతల కంటే, పొలిటికల్ లీడర్స్ కంటే, గ్రేట్ పర్సనాలిటీస్ కంటే గాడ్స్ బిలవ్డ్ ఎవరు చెప్పండి? సువార్తను విశ్వసించిన వారు, దేవుని ప్రియులైన వారు. ఇప్పుడు మనం ఎవరమండి? నేను ప్రియమైన వాడను, మీరు కూడా దేవునికి ప్రియులు. శత్రువులు ఫ్రెండ్స్ అయ్యారు కదా. ఎనిమీస్ టర్న్స్ ఇంటూ ఫ్రెండ్స్. దేన్ని బట్టి? సువార్తలో ఏముంది? శక్తి, ద పవర్ ఆఫ్ ద గాస్పెల్. ఇంకా ఎవరైనా దేవుని శత్రువులుగా ఉన్నారా? ఆయనతో ప్రియులవ్వండి. దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఆయన విశ్వసిస్తే మనం ప్రియులవుతాం. 4వదిగా మనం చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయం, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. 3వ అధ్యాయం 11 నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. 5వ అధ్యాయం 9వ కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అన్రైచియస్ టు రైచియస్. దేవుని యొక్క నీతి ఎంత కోరుకుంటుందో, దేవుడు ఏ స్టాండర్డ్ ఉందో ఆ స్టాండర్డ్లో తీసుకొచ్చి మనల్ని పెట్టాడు. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? నీతిమంతులం. అన్రైచియస్ టర్న్స్ ఇంటూ రైచియస్. నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇదే మాట రోమపత్రిక 3వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు పలికిన మాట చాలా శ్రేష్టమైన. చూడండి 24, 25 వచనాల్లో, ఆయన క్రీస్తు యేసు విమోచనము ద్వారా ఉచితముగా, ఎలా అంటండి? ఉచితముగా,
ఫ్రీలీ, ఫ్రాంక్లీ, ఫుల్లీ. ఏదో స్పాన్సర్ చేసి నీతిమంతులు అవ్వట్లేదు, ఏదో మనం ఉపవాసాలు జపాలు ఉండి ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉండి 70 years 70 నాన్ స్టాప్ ప్రేయర్స్ 100 hours ప్రేయర్స్ వాటికెళ్ళి కాదు, జస్ట్ బిలీవింగ్ ఉచితంగా నీతిమంతులు అవుతున్నాం. అనీతిమంతులు ఏమవుతున్నారు చెప్పండి? నీతిమంతులు అవుతుంది. ఎక్కడిది పవర్? ఎక్కడుంది పవర్? ద గాస్పెల్. సిలువను కూర్చున్న వార్త నశించున్న వారికి వెర్రితనం కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. 5వదిగా భక్తిహీనులై ఉండగా, 5వ అధ్యాయంలో మాట ఉంటుంది, భక్తిహీనులై ఉండగా. 7వ వచనం, ఎలాగనగా మనం ఇంకా బలహీనమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, గాడ్లెస్. భక్తిహీనులు అంటే దేవుడు లేడు అని చెప్పేవారండి. లేరా ఈ సమాజంలో ప్రతి ఊరిలో ప్రతి సిటీలో ఉంటారు. ఒక సంస్థ ఉంటుంది, దాన్ని ఏమంటారండి? నాస్తిక సంస్థ. అవునా కాదు? వాళ్ళు గత కొన్ని సంవత్సరాల క్రితం ఐక్యరాజ్య సమితి హెడ్కి పెట్టారంట ఒక ఏమనంటే, మాకు కూడా ఒక డే ఇవ్వండి క్యాలెండర్లో, ఫాదర్స్ డే, మదర్స్ డే, డయాబెటీస్ డే ఉన్నాయి కదా, చాలా రకాలు ఉన్నాయా లేవా? ఏ డే కావాలి? ఎథీస్ డే కావాలి. అప్పుడు ఆయన అన్నాడంట, April 1st మీ డే. April 1st మీ డే. April 1st ఏంటి? 53వ కీర్తన 1వ వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. యు ఆర్ ఏ ఫుల్ అంటున్నాడు దేవుడు. ఇది వాస్తవం నిజం తెలియదు కానీ నిజమే. ఒక ఊరిలో ఒక మంచి దైవజనుడు ఉన్నాడు, చాలా బీదవాడు. అదే ఊరిలో మరొక నాస్తికుడు ఉన్నాడు, ధనవంతుడు. అప్పుడప్పుడు ఇద్దరికి వాదనలు పడతా ఉంటాయి. దేని గురించి? దేవుడు లేడు, దేవుడు ఉన్నాడని. ఒకరోజు ఆ యొక్క దైవజనుడు చనిపోయాడు. బరియలు చేయడం చాలా కష్టం అనిపించింది. ఒకతే కుమార్తె, మరి బరియలు చేయడానికి డబ్బులు లేవు. కాబట్టి ఒక సజెషన్ ఇచ్చారు, మీ ఫ్రెండే కదమ్మా ఆయన, మరి సహాయం చేయమని అడగండి, డబ్బులు ఇస్తాడేమో, అప్పు తీసుకుని మళ్ళీ ఇచ్చేయండి అంటే, వాళ్ళ కుమార్తె వెళ్ళింది. సార్ మీకు తెలుసు కదా నాన్నగారు చనిపోయాడంటే ఎలా జరిగిందని అడిగాడు. సరే సార్ నాకు ఒక 10,000 కావాలి, నేను మళ్ళీ మీకు రిటర్న్ చేస్తాను. ఓకే ఇస్తాను, తీసుకెళ్ళి బరియలు చేసుకో, నాకేం రిటర్న్ చేయాల్సిన పని లేదు. కానీ ఒక చిన్న కండిషన్ ఏంటంటే, మీ డాడీ సమాధి మీద ఒక మాట రాయాలి. ఏంటి ఆ మాట అంటే, దేవుడు లేడు. రాస్తావా? ఒక మాట రాయాలి. ఏ మాట? దేవుడు లేడు. మరి రాసిందా రాయలేదా? డబ్బులు తీసుకుంది కాబట్టి ఏం చేయాలి? రాయాలా వద్దా? సమాధి కట్టించింది, సమాధి మీద పెద్ద అక్షరాలతో రాసి దేవుడు లేడు రాసింది. స్టోరీ అయిపోలేదు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. సామ్స్ 53:1 అని పెట్టింది. ఆయన కోరిక ఏంటి? ఏం రాయమన్నాడు ఆయన? దేవుడు లేడు. రాసిందా రాయలేదా? రాసింది. కానీ ఏం రాసింది కింద? బుద్ధిహీన, గాడ్లెస్. ఏమవుతున్నారు? 6-7 అధ్యాయాలు చదవండి. గాడ్లీ పర్సన్స్ అవుతున్నారు. దేవుడు లేడని ఉన్నవారు దేవుడు ఉన్నాడని నమ్మి దేవుని కొరకు జీవిస్తున్నారు. ఈ లోకంలో లేరా? నేను దేవుడు నమ్మలేదండి, సువార్త విన్నాకేమయ్యాను? దేవునికి భక్తుని. గాడ్లెస్ టు గాడ్లీ. భక్తిహీనులు ఏమవుతున్నారు చెప్పండి? భక్తులు అవుతున్నారు. ఇంకా 2-3 ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కటి సువార్త యొక్క శక్తి ధ్యానం చేయండి. ఒక చోట ఉంటుంది కీడు చేయండి, పగ తీర్చుకోండి కదా. ఇక్కడ ఒక మాట ఉంటుంది, దుర్నీతి, దుష్టత్వం, లోభం, ఈర్ష్య, మత్సరం, నరహత్య, కపటం ఉంది. కానీ ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాక, సువార్తను విన్నాక, పగ తీర్చుట మీ పని కాదు, పగ తీర్చుట నా పని. మీ పని ఏంటి? శత్రువును దీపించండి. మిస్సెస్ గ్రాహం స్టెయిన్స్ ఏం చేసిందో మనకు తెలుసు కదా. భర్తని, కుమారులని తగలబెట్టిన వారిని ఆమె క్షమించిందా లేదా? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? వెర్ ఇస్ ద పవర్? సువార్త శక్తి. కీడు చేయాలి. చూడండి ఒకసారి 12వ అధ్యాయం 21వ వచనం, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి కదండి. ఆ బ్యాడ్ లిస్ట్లో ఏమేమి ఉన్నవో, ఈర్ష, ద్వేషం, మత్సరం, కీడు, హింస, అవి మొత్తం ఎగిరిపోతాయి. ఏమొస్తుంది మనకి? కీడు. కీడు బదులు ఏముంటుందండి? మేలు ఉంటుంది. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ద గాస్పెల్. ఈ మధ్యాహ్న సమయం అంతా ఆలోచించేద్దాం. ఈ 2024 ఈ సువార్తలు ఇంకా శక్తి ఉంది.
పౌలుకున్న 3 అంశాలు మనం కూడా కలిగి ఉండాలి. మనం రుణస్థులం. ఎవరికి? జ్ఞానులకును మూఢులకును రుణస్థులం. మనం కూడా వారికి ఏం చేయాలండి? సువార్త చెప్పాలి. రెండవదిగా నా వల్లైనంత మట్టుకు నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. మనం చేయగలిగింది. అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం ప్రకటించాలి. ప్రార్థన చేయండి. ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఇది. నేను బీటెక్ చేసి మాది కంప్లీట్ అయిపోయి 25 ఇయర్స్ అయింది 2024కి. ఇప్పుడంతా ఫేస్బుక్స్ వచ్చేసినాయి కదా, ఎవరెవరు ఎక్కడున్నారు మొత్తానికి నేమ్స్ తీసుకోవటం, గ్రూప్గా ఫామ్ అవటం. గ్రూప్గా ఫామ్ అయ్యి ఏం చేశారంటే 2 days మనందరం కలుసుకోవాలని చెప్పి దాదాపుగా యూకే, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చాలా ప్రాంతాల నుంచి వస్తున్నారు. మొత్తం 50 మెంబర్స్ అందరూ జాయిన్ అవుతున్నారు. నా కోసం వాళ్ళే టికెట్ తీసుకున్నారు, అంతా ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏమన్నారంటే అందులో ఒక బ్రదరు, నీకు అవకాశం అంటే అందరూ 10 నిమిషాలు మాట్లాడాలి. అయిపోయిన తర్వాత ఏం చేశారు, కోర్స్ అయిపోయినాక ఏం చేశారు, ఫ్యామిలీ ఆ యొక్క అన్ని విషయాలు పంచుకోవాలి. నువ్వు ఎట్లాగ పాస్ట్ అని అందరూ తెలిసిపోయింది, మాకు తెలుసు ఆల్రెడీ, అప్పుడే అనుకున్నాము. నువ్వు కూడా కొద్దిగా అవకాశం ఉంటుంది, అప్పుడు నీకు అవకాశం సువార్త చెప్పమన్నారు. సో ఒక ఆపర్చునిటీ కాబట్టి ప్రార్థన చేయండి, దానికి అటెండ్ అవుతాను. తప్పనిసరిగా షేర్ చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తాడు కదా. మనందరికి బాధ్యత ఏంటి? పౌలుకున్న 3 మాటలు రుణస్థులమని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నన్ను రక్షించుకున్నాడా? అది నా ఒక్కడితోనే కాదు, నేనేం చేయాలి? ఇతరులకు ప్రకటించాలి. 2024 ఎండింగ్ అవుతుంది, ఇంకొక 1 month ఉంది. ఈ 1 month పైన ఈ శక్తిగల సువార్తను మనం ప్రకటన చేద్దాం కదా. బ్యాడ్ న్యూస్ చెప్పాడు, తర్వాత ఏం చెప్పాడండి? గుడ్ న్యూస్, గాస్పెల్. కేవలం ఎవరిని బట్టి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన యొక్క శిలువ మరణ పునరుద్ధానాలు. ద సింపుల్ గాస్పెల్, ద ప్లెయిన్ గాస్పెల్, ద ప్యూర్ గాస్పెల్, ద పర్ఫెక్ట్ గాస్పెల్. దానికి ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు. దానికి అలా అయితే నమ్ముతారా లేదా, దానికి ఈ చేద్దాం అవి చేద్దాం, నో, అవసరం లేదు. కోర్ గాస్పెల్ మనం చెప్పగలిగితే అది శక్తి కలిగింది. అదేం చేస్తుందండి? అనేక మందిని రక్షించుద్ది. 2 దినాల క్రితం ఒక సాక్ష్యం విన్నాను. అమెరికాలో ఒక యవనస్తుడు పెన్ను మీద ఉన్న గాస్పెల్ టెక్స్ట్ చదివి ప్రభుని నమ్ముకున్నాడు. జస్ట్ పెన్ను మీద ఏముంటుందండి? జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్ అనే టెక్స్ట్ వలన నమ్ముకున్నాడు. మనకు తెలియదు ప్రతి సువార్తలో ఏముంది? శక్తి ఉంది. ద పవర్ ఆఫ్ ద గాస్పెల్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సో మొన్నటి వారం ద ట్రూత్ ఆఫ్ ద గాస్పెల్, సువార్త సత్యాన్ని మనం చూసాం. ఈరోజు ద పవర్ ఆఫ్ గాస్పెల్. ప్రభుచిత్తమైతే నెక్స్ట్ సండే ద మిస్టరీ ఆఫ్ గాస్పెల్, సువార్త యొక్క మర్మం.